హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడడం. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి జియోకి సంబంధించి జియో 2 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ₹100 క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో దానికోసం మనం 300 పైగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనిలో మనకు 399 ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకు ₹100 క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే, ఇప్పుడు మీరు జియో యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే కూపన్స్ ఇస్తారు మీకు, మళ్ళీ నెక్స్ట్ రీఛార్జ్లో యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్టయితే ₹50 ఇన్స్టాంట్గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ₹50 మళ్ళీ వస్తుంది మనకు. దాన్ని మనం వేరే బిల్స్ కట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది మనకు సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే క్యాడ్బరీ డైరీ మిల్క్కి సంబంధించిన ర్యాపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోటో తీసి పంపించినందుకు కూడా మనకు 1 GB డేటా ఇస్తారని చెప్పారు కదా. సో అది మనకు సెప్టెంబర్ 30 వరకు ఉంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు నోకియా 9కి సంబంధించి సో రకరకాల లీక్స్ వస్తున్నాయి కదా. సో మొన్న ఒక పిక్చర్ వచ్చింది, దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు పెంటా కెమెరా తోటి ఈ మొబైల్ ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక లీక్ వచ్చింది, దాని ప్రకారం దీనిలో 4150 mAh బ్యాటరీ వాడచ్చు అని చెప్తున్నారు. సో ఇంతకుముందు మనకు వచ్చిన లీక్స్ ప్రకారం ఇది 5.9 inches సంబంధించిన స్క్రీన్ తోటి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి 3D గ్లాస్ తోటి వస్తుందని చెప్పారు కదా. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకు కెమెరాస్ చూసుకున్నట్టయితే 6 కెమెరాస్లలో 3 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో 41 మెగాపిక్సెల్ ఒకటి, 20 మెగాపిక్సెల్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే 9.7 మెగాపిక్సెల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. మిగతా రెండు ఏంటి అనేది తెలియలేదు. దానిలో మళ్ళీ LED ఫ్లాష్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సో మరి అసలు లీక్స్ అనేవి ఇంకా మొత్తం అఫీషియల్గా వచ్చిన తర్వాత చెప్పొచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఇవి కొన్ని లీక్స్ మాత్రమే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్కి సంబంధించి ఇవాళ మనకు 10:30కి ఈ మొబైల్స్ అనేవి లాంచ్ అవబోతున్నాయి కదా. సో ఐఫోన్కి సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎప్పుడు ఈ మొబైల్స్ వచ్చినా కూడా చాలా మంది దీన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన లీక్ ప్రకారం దీని పేర్లు అనేవి లీక్ అయ్యి 10R, 10S Max అనే పేరుతోటి ఈ 3 మొబైల్స్ రావచ్చు అని చెప్తున్నారు. సో మనకు ఇది నైట్ 10:30కి సంబంధించిన ఈవెంట్ అనేది ఉండబోతుంది. సో ప్రైస్ చూసుకున్నట్టయితే 75,000, 71,000, 57,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో బ్యాక్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తున్నాయి. చాలా లీక్స్ వస్తున్నాయి, చాలా ఇమేజెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. సో అంతేకాకుండా మనకి యాపిల్కి సంబంధించిన స్టోర్ సైట్ ఏదైతే ఉంటుందో అది షట్ డౌన్ అయిపోయింది. సో జనరల్గా ఏ రోజైనా సరే దాన్ని అప్డేట్ చేయడానికి కొంచెం సేపటి వరకు దాన్ని షట్ డౌన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాన్ని కూడా షట్ డౌన్ చేసేసారు. సో ఇవాళ నైట్ 10:30కి తెలిసిపోద్ది దీనికి సంబంధించిన అసలు ప్రైస్ ఏంటి, మరి ఇవి డ్యూయల్ సిమ్ తోటి వస్తాయా, LCD ప్యానల్ అని చెప్పారు, 6.5 inches, 6.1 inches, 5.8 inches అని చెప్పారు. సో దీని ప్రైస్ తర్వాత వచ్చేసి ఈ నేమ్స్ అనేవి మొత్తం 10:30కి క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్కి సంబంధించిన నైబర్లీ యాప్ గురించి. సో ఈ యాప్ ఏదైతే ఉందో అది ఇంకా 5 cities వచ్చేసింది. సో ఇంతకుముందు 2 cities మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా 5 cities, దానిలో అహ్మదాబాద్, వైజాగ్ కూడా ఉంది. సో ఈ నైబర్లీ యాప్ ఏం చేస్తుంది అంటే మనం సజెషన్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మన ఏరియాలో ఈ యాప్ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళతోటి మనం సజెషన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఓకే. సో దీనిలో మన ఏరియా మనం ఈ ఒక ఊరికి కొత్తగా వచ్చామనుకోండి, ఓకే. సో ఆ ఊరికి కొత్తగా వచ్చినప్పుడు ఆ ఊరిలో ATM ఎక్కడ ఉంది, హాస్పిటల్ ఎక్కడ ఉంది మీకు తెలియట్లేదు అనుకోండి. సో ఆ నైబర్లీ యాప్ ఓపెన్ చేసి మనం సజెషన్స్ అడగవచ్చు ఆ ఏరియాలో ఉండే వాళ్ళను. ఇక్కడ ATM ఎక్కడ ఉంది, ఇక్కడ టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉంది. సో వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. సో చాలా యూస్ఫుల్ యాప్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హువాయికి సంబంధించిన MyMang 7 మొబైల్ ఏదైతే ఉందో చైనా లాంచ్ అయిపోయింది. 25,300 సంబంధించిన ప్రైస్ ఉంది. 6.3 inches సంబంధించిన స్క్రీన్ తోటి Kirin 710 ప్రాసెసర్ తోటి వచ్చింది, 6 GB ర్యామ్. సో దీనిలో మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే 4 కెమెరాస్, 20+2 బ్యాక్ కెమెరా, 24+2 ఫ్రంట్ కెమెరా తోటి, 3750 mAh బ్యాటరీ తోటి, USB Type-C పోర్ట్ తోటి, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, ఆండ్రాయిడ్ ఓరియో తోటి మొబైల్ అనేది లాంచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి BSNL సంబంధించి BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 241 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే డైలీ 2.5 GB డేటా ఇస్తున్నారు. 30 days వరకు దీన్ని వాడుకోవచ్చు. సో అన్ని కంపెనీస్ రకరకాల ప్లాన్స్ తీసుకొస్తున్నాయి కదా. సో అందుకోసం ఇది కూడా ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus ప్లస్ గూగుల్కి సంబంధించి. సో ఇద్దరు కలిసేసి క్రాకేబుల్స్ అనే పేరుతో ఒక కొత్త ఈవెంట్ని లాంచ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 18 రోజు రాబోతుంది ఇది. సో దీనిలో ఏం చేయాలి అంటే మనం కోడ్ బ్రేకింగ్ చేయాలి, ఓకే. సో దానిలో ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే రాలేదు, ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనేది. సో ఎవరైతే కోడ్ బ్రేక్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ OnePlus తర్వాత వచ్చేసి గూగుల్ ఇద్దరు కంబైన్గా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో ఇంతకుముందు కూడా మనకు ఆస్ఫాల్ట్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇటువంటి కాంటెస్ట్ పెట్టింది కదా OnePlus అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఈ కాంటెస్ట్ని తీసుకొని రాబోతుంది. సో వచ్చేసి Honor 8 మొబైల్కి సంబంధించి 2016లో వచ్చింది కదా ఈ మొబైల్. దీనికి ఆండ్రాయిడ్ ఓరియోకి సంబంధించిన అప్డేట్ రావడం స్టార్ట్ అయిపోయింది. 2.33 GBకి సంబంధించిన అప్డేట్ ఉంది. సో ఇప్పుడు ఇండియాలో రూల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జీబోర్డ్కి సంబంధించి. సో మనం టైప్ చేసుకోవడానికి జీబోర్డ్ యూజ్ చేస్తుంటాం కదా. స్మార్ట్ సజెషన్స్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనం టైప్ చేసిన దానికి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది షో చేస్తూ ఉంటుంది, ఓకే. సో దానికోసం మనకు అక్కడ జీబోర్డ్కి సంబంధించిన లింక్ ఒక ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇది అవసరం లేదు అంటే దీన్ని
ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పబ్జీకి సంబంధించి పబ్జీకి మళ్ళీ ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో శాన్ హ్యాక్ మ్యాప్ని కూడా దీనిలో యాడ్ చేసేసారు. దీనిలో మనం ఏం చేయొచ్చు అంటే కొత్త వెహికల్స్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి గన్స్ అయినా కానివ్వండి దీనిలో దొరుకుతున్నాయి. సో ఇంకా చాలా అప్డేట్స్ తీసుకొచ్చారు. సో ఈ గేమ్ ఎవరైతే ఎక్కువగా దీన్ని ఆడతారో అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పోకోఫోన్ F1 సంబంధించి ఒక ట్వీట్ అనేది చేశారు కంపెనీ వాళ్ళు. సో ఇదేంటంటే స్ప్లాష్ ప్రూఫ్ ప్లస్ ఏంటంటే క్విక్ ఛార్జ్ 4కి సపోర్ట్ 4.0కి సపోర్ట్ చేసే విధంగా ఉండబోతుంది అని ఆ ట్వీట్లో తెలుస్తుంది. సో మనకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇది 3.0 తోటి వచ్చింది, కాకపోతే ఇది క్విక్ ఛార్జింగ్ 4.0 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫేమ్బిట్కి సంబంధించి సో ఇది ఇన్ని రోజులు ఆండ్రాయిడ్ iOSకి దొరికేది కదా, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా తీసుకొచ్చారు. సో ఎవరైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎర్నింగ్స్ ఉంటాయి చూసారా, అవి యాడ్స్ ద్వారా వస్తాయి కదా, అలా కాకుండా స్పాన్సర్షిప్ ద్వారా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో దానికోసం ఈ ఫేమ్బిట్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మన ఛానల్లో ఎంతమంది అక్కడ మనకు స్పాన్సర్స్ ఉంటారు అన్నట్టు, అంటే యాప్ స్పాన్సర్స్, గేమ్ స్పాన్సర్స్, ప్రోడక్ట్ స్పాన్సర్స్ అలా చాలా ఉంటాయి. సో దానిలోకి వెళ్ళేసి మన ఛానల్ తగ్గట్టు మన స్పాన్సర్షిప్కి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మేము మీ యాప్కి సంబంధించిన రివ్యూ అనేది మా ఛానల్లో చేస్తాం అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మన ఛానల్ చెక్ చేసుకొని అంతా ఓకే అయితే వాళ్ళు మనకు యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు. కాకపోతే ఏంటి అంటే దీనిలో మీకు కూడా రావాలి అంటే ఫేమ్బిట్లో నేను చిన్న టిప్ చెప్పేది ఏంటి అంటే దానిలో స్పాన్సర్షిప్ అనేది ఫస్ట్ పెట్టిన వెంటనే మనం అప్లై చేసుకుంటే మనకు స్పాన్సర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. లేట్ అయిందంటే ఏమవుద్దంటే మనకంటే ముందు చాలా పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం బడ్జెట్ పెట్టుకుంటారు. ఓకే, సో ఆ బడ్జెట్ రీచ్ అయిన వెంటనే ఆపేస్తారండి. సో అందుకోసం మీరు కూడా ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఫేమ్బిట్లో మీకు స్పాన్సర్షిప్ దొరకాలి అనుకుంటే మీరు ఫాస్ట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రోమాక్స్కి సంబంధించి మైక్రోమాక్స్ అనేది క్యాన్వా 3 పేరుతోటి వాళ్ళ 3 స్మార్ట్ టీవీస్ని ఇండియాలో లాంచ్ చేసింది. దానిలో మన 32 ఇంచెస్, 40 ఇంచెస్, 50 ఇంచెస్ ఉంది. సో 32 ఇంచెస్ అనేది హెచ్డీ తోటి వచ్చేది, తర్వాత ఇవి రెండు వచ్చేసి ఏంటంటే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి వచ్చేది. సో 13,999 32 ఇంచెస్ దానికి సంబంధించిన ప్రైస్ ఉంది. సో క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి 1GB ర్యామ్ తోటి మిగతా మనకు వైఫై తోటి మనకు HDMI పోర్ట్స్ తోటి ఈ టీవీస్ అనేవి లాంచ్ అయ్యాయి. సో ఫ్రెండ్స్ మరి ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ న్యూస్లో ఏ టెక్ న్యూస్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది కింద కామెంట్లో రాయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.